హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మైలీ శ్వేత. ఛానల్లో ఇవాల్టి స్పెషల్ వచ్చేసి ఆనియన్ సమోసా అండ్ కార్న్ సమోసా. క్రిస్పీగా ఉండే ఆనియన్ సమోసా, కార్న్ సమోసా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ సమోసా నేను ఎక్కువ స్పైసీ లేకుండా పిల్లలందరూ చాలా ఇష్టంగా తినే విధంగా చేశాను. ముందుగా ఒక గిన్నెలోకి నేను 2-3 చెంచాల పోహ తీసుకున్నానండి. ఇందులోకి 1 కప్ ఆనియన్, అంటే 5 ఆనియన్స్ కట్ చేస్తే నాకు 1 కప్ నిండింది. ఇందులో నేను నానబెట్టుకున్న మూంగ్ దాల్ వేసానండి, అంటే పెసరపప్పు ఒక 15 నిమిషాలు నానబెట్టుకుంది ఇందులోకి వేసాను. ఇందులోకి నేను ఆమ్చూర్ పౌడర్ వేసాను, అలాగే జీలకర్ర పొడి, కొరియాండర్ పొడి, కారం వేసానండి, అండ్ రుచికి సరిపోయినంత సాల్ట్ వేసాను. ఈ స్టఫింగ్ అనేది మనకి చాలా టేస్ట్గా ఉంటేనే మనకి సమోసా అనేది చాలా టేస్ట్గా కుదురుతుంది. నేను వేసింది ఏదో ఒకటి మిస్ అవ్వకుండా చేసుకోండి. దీన్ని నేను బాగా కలిపేస్తున్నాను. వీలైతే చెంచాతో కానీ లేదంటే హ్యాండ్తో కలిపేసుకోండి. ఇలా కలిపి నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు కార్న్ది ప్రిపేర్ చేసుకుందామండి. స్టఫింగ్ నేను 1 కప్ కార్న్ తీసుకున్నాను. ఇది ఆల్రెడీ ఉడకబెట్టానండి. ఉడకబెట్టిన కార్న్ తీసుకుంటున్నాను. ఇందులోకి సాల్ట్ వేసాను. రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే ఆమ్చూర్ పౌడర్, ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి. సేమ్ మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్లో ఏవైతే వేసామో అవన్నీ ఇందులో కూడా వేయాలండి. సేమ్ అన్ని 1 టేబుల్ స్పూన్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేది కార్నేనండి. సో నేనైతే మా పిల్లలకు తగ్గట్టుగా కారం వేసాను. మీరు కావాలంటే కొంచెం తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోండి. ఇప్పుడు మనం సమోసాని పేస్ట్ చేయడానికి గమ్ లాగా యూస్ చేయాలి కదా. రియల్ గమ్ అయితే యూస్ చేయలేం కాబట్టి మైదా పిండిని ఇందులో ప్రిపేర్ చేస్తున్నాను. జస్ట్ ఫర్ కిడింగ్ అండి, జోక్ చేశాను. ఇప్పుడు నేను ఇందులోకి మైదా పిండిని ఇలా పేస్ట్గా ఇలా చేసుకున్నానండి, ఎందుకంటే సమోసా లోపల పెట్టిన స్టఫింగ్ బయట పడిపోకుంటుండడానికి. ఇప్పుడు ఇందులోకి నేను తీసుకుంటున్నాను సమోసా సీడ్స్. ఈజీలీ అవైలబుల్ ఉంటుంది, ఎక్కడైనా మనకి స్టోర్లో దొరుకుతుంది. ఇవి 25 సీడ్స్ ఉన్నాయి ఇందులో. తీయంగానే నేను ఇందులో ఒక వాటర్ని తడిబట్టని వేసుకొని అందులో పెట్టేసి పక్కన పెట్టాను. తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత తీసి చూసానండి. కొంచెం మెత్తగా అయినాయి, అంటే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అది గట్టిగా ఉంటాయి. సో ఇలా చేసుకోవాలి. ఇలా 1 సీడ్స్ అన్ని తీసి నేను ఇలా పక్కన ప్లేట్లో పెడుతున్నాను. ఇలా ఒక్కొక్కటి తీసి ఇలా ప్లేట్లో పెట్టేసుకుంటున్నానండి. ఇది మనకి తీయనికి రావాలి కాబట్టి మనము కొంచెం నానినాక తీయాలి. కానీ ఇట్లా ఫోల్డ్ చేయాలి అంటే, సమోసా షేప్లో ఫోల్డ్ చేయాలంటే పక్క కొంచెం గట్టిగా అవ్వాలి ఈ సీడ్స్ అనేది. సో ఫ్యాన్ వేసుకొని గట్టిగా అయ్యాకనే ఫోల్డ్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. చిన్న సమోసా షేప్లో మంచిగా కుదురుతుందండి. మీకు కనుక ఈ ఫోల్డింగ్ రాకపోతే కొంచెం మళ్ళొక్కటి కూడా ఫోల్డ్ చేసి చూపిస్తాను. కొంచెం జూమ్ చేసానే చూసుకోండి మీ ఫోన్లో. ఇలా ప్రతి ఒక్క సమోసాని నేను ఇట్లా ఫోల్డ్ చేసుకొని నేను అందులోకి కార్న్ అండ్ ఆనియన్ని ఫిలప్ చేసేసాను లోపల స్టఫింగ్. ఇలా పూర్తిగా అన్నీ చేసుకున్న సమోసాలన్నీ పూర్తిగా చేసేసుకొని పక్కన పెట్టుకొని ఇది ఆయిల్లో మనము డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేను ఇందాక చెప్పాను కదా గమ్ అని, అది మైదా పిండి, అది పేస్ట్ ఇలా అది పెట్టేస్తే బాగా అంటుకుంటాయి బయటికి. అస్సలకి మనకి లోపల ఉన్న స్టఫ్ అనేది బయటికి రాదు ఆయిల్లో. ఇలా నేను అన్నీ పూర్తిగా చేసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. బాగా మసులుతున్న ఆయిల్లో కాకుండా కొంచెం మీడియంగా ఉన్న ఆయిల్లో అయితే వేసుకుంటేనే సమోసా అనేది బాగా క్రిస్పీగా అవుతుంది. మనం మసులుతున్న ఆయిల్లో వేసేస్తే గోల్డెన్ కలర్ వచ్చేస్తుండే కానీ అంత జల్లిన క్రిస్పీ అనిపించదు. సో నేను మీడియంగా ఆయిల్ అయ్యాక ఇందులోకి వేసేసి ఒకటి ఇలా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా చేసుకున్నానండి. ఇవి బాగా కాల్చుకున్నాను. గోల్డెన్ కలర్ రాగానే ఇలా తీసి ప్లేట్లోకి పెట్టుకున్నాను. బాగా క్రిస్పీగా చేసుకున్నాను, మా పిల్లలకి ఇష్టంగా ఉంటాయని. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. పిల్లలందరూ చాలా ఇష్టంగా తినే ఈ సమోసా మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. అలాగే కొత్త వీడియోతోని మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్మైలీ శ్వేత. బాయ్ బాయ్.